మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపాఠి మహేందర్కి గన్ కురిపెడతాడు. నీ బాడీ కనపడకుండా చేసిన ఆ జేడీకేడీలో ఇరుక్కుంటారు, నా పని అయిపోతుంది అని ఎన్కౌంటర్ చేయబోతూ ఉంటాడు. నీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి అని మహేందర్ బతిమలాడుకుంటూ ఉంటాడు. ఎంత బతిమలాడినా కూడా త్రిపాఠి అయితే విడిచిపెట్టాడు. ఇక త్రిపాఠి కళ్ళల్లో మహేందర్ మట్టి కొట్టి పారిపోతూ ఉంటాడు. త్రిపాఠి మహేందర్ని పట్టుకొని, రే నా కంట్లోనే మట్టి కొట్టి పారిపోవాలను చూస్తావా అని సూట్ చేయబోతూ ఉంటాడు. ఎదురుగా జేడీ ఉంటుంది. ఇక మహేందర్ జేడీని చూసి షాక్ అవుతుంటాడు. త్రిపాఠి అయితే జేడీని చూసి ఇంకా షాక్ అవుతుంటాడు. తప్పు చేస్తున్నావు త్రిపాఠి అని జేడీ అంటుంది. నా దారికి అడ్డొస్తే నిన్ను కూడా వదలను అని త్రిపాఠి జేడీకి వార్నింగ్ ఇస్తాడు. గన్ కురిపెడతాడు. జేడీ త్రిపాఠిని కొట్టేస్తుంది. మహేందర్ని తన కారులో ఎక్కించుకుంటుంది. త్రిపాఠి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హలో అని త్రిపాఠిని పట్టుకొని కారులో కూర్చోబెడుతుంది. చేతులకి వేడి వేస్తుంది. జేడీ ఏం చేస్తున్నావు అని త్రిపాఠి అడుగుతాడు. జేడీ అయితే కోపంగా త్రిపాఠిని అరెస్ట్ చేస్తుంది. మహేందర్ అయితే దగ్గరకు వచ్చి, నువ్వు హీరోయిన్ని మర్డర్ చేయలేదని నాకు తెలుసు మహేందర్ చెప్తూ ఉంటుంది. నువ్వు హీరోయిన్ని మర్డర్ చేయలేదు, ఎవరు చేశారో కూడా నీకు తెలుసు. ఆ రోజు నీతో పాటు ఉన్నది ఎవరన్నది ఎవరున్నారు అని జేడీ మహేందర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. జరిగిందేంటో మహేందర్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు.